బాబా పాండి అన్న మీరు ఇట్రండి ఎంతసేపు అయింది స్టార్ట్ చేయకుండా ఈ పక్కకి ముందుగా వైఎస్ఆర్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా మన రాజశేఖర్ రెడ్డి గారికి పూలమాల వేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అందరూ వెనక్కి రావాల్సిందిగా సుబ్బారెడ్డి అన్న, రవణ, సేనన్న, సుబ్బారెడ్డి సేద్రన్న అందరూ సింగ్ వెనక్కి మనం ముందు పెట్టుకోవాలి. రాజన్న ఒక్క నిమిషం, రాజన్న పూలమాల వేసిన తర్వాత ఒక్క నిమిషం కార్యక్రమాన్ని డిలే చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్నా గంగవరం సేనన్న ఒక రెండు బండి పక్కన పెట్టాలన్నా. కిషోర్ అన్న ఒక రెండు బండి పక్కన పెట్టాలి. కిషోర్ అన్న వెనక్కి తీసుకురండి, వెనక్కి తీసుకురా. వాయించండి, వాయించండి తొందరగా. అవతల మాకు ఎవరు యువతల పక్కన పట్టుకోండి. రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, జై జగన్, జై జగన్, జిందాబాద్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. దినేష్ రెడ్డి గారు, కలీల్ సోదరుడు గారు, శివారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, శ్యామ్ చంద్ర రెడ్డి గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం. వినయ్ రెడ్డి గారిని ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం.
పుట్టిన నియోజకవర్గ అధ్యక్షుడు పుట్టిరెడ్డి గారిని, సహాచార్య గారిని, మల్లికార్జున గారిని మరియు ముందుకు పడతా అందరూ జ్యోతక్క ప్రమీల జగనన్న హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, జై జగన్, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ప్రసాద్ రెడ్డి గారు, మేరారెడ్డి గారు, వసంత్ రెడ్డి గారు కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబటి గోపాల్ రెడ్డి గారు మరియు ఏదో సుధీర్ గారు కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ పెట్టిన వాళ్ళందరూ కట్ చేసిన అందరూ కొంచెం పోతే మిగతా వాళ్ళందరూ వచ్చి వీడియోలు చేసుకుంటారు. మిగతా వాళ్ళు రావాలి, మీరు అయిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, ఫస్ట్కి వెళ్ళాలి, మిగతా వాళ్ళందరూ రావాలి. అయిపోయిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళాలి. మేరారెడ్డి గారు ఎక్కడున్నా కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. లీగల్ టీం మొత్తం ఒక్కసారిగా కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు ఎక్కడున్నా కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. పాటూరు విజయసేనారెడ్డి గారు, ఆలిబ్రెడ్డి గారు, సందీప్ గారు మరియు జనార్దన్ గారు అందరూ కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. నెల్లూరు శివారెడ్డి గారిని కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. వేలూరు నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోర్ మండలం నుంచి వచ్చిన 10 పంచాయతీల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కేక్ కటింగ్ అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ ఉండే రోగులకి పండ్లు దానం చేస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లీటర్లు లేవని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 25 లీటర్లకు సంబంధించి 2 గ్రేజర్లని హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అనంతరం లాయర్లు అందరూ రావాలి, అందరూ ఒకే దగ్గర పక్క తప్పుకుంటే లీగల్ సార్ అందరూ అందరూ పక్కకి వెనకాలండి ప్రసాద్ అన్న, మీరందరూ దయచేసి లీగల్ సెలవులు వస్తున్నారు, వాళ్ళందరికీ కొంచెం తల వేయండి. లీగల్ సెలవులు అందరూ ఒకసారి రండి. లీగల్ సెలవులందరికీ అవకాశం ఇవ్వాలి.
బాలకృష్ణ వెనకున్నారు కనబడి దగ్గర పెట్టా దగ్గర పెద్దలు పెట్టి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మనవి, కేక్ కటింగ్ అనంతరం మన గవర్నమెంట్ హాస్పిటల్ గుమ్మల్లం నుంచి వచ్చినటువంటి సుబ్బయ్య గారు, కమలాకర్ గారు మరియు వాళ్ళ మిత్రులందరూ అందరూ కేక్ కటింగ్ కాడికి రావాల్సిందిగా కోరుతున్నాం. రాధాకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చిన్న వినపం. కేక్ కటింగ్ అనంతరం లీగల్ సెల్ మన కోవిడ్ కాన్స్టిట్యున్సీలో మనందరికీ ఎంతో అండగా ఉండడం జరిగింది. ఈ సంవత్సరం 8 నెలల్లో మనం ఏ కార్యక్రమం చేసినా బెదరకుండా మనకి అండని చిన్న సన్మానం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పెద్దలు. ఆ కార్యక్రమం పెద్దలు మాట్లాడిన తర్వాత చేపడతాం. ఈరోజు కోవూరు మండల వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత అవినీతి చేసేటి ఇతనని చూస్తే అసలు ఒక కేసు కూడా పెట్టలేదు దాని మీద. దాన్ని సుమోటోగా పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు, సోనియా గాంధీ 16 నెలలు జైల్లో పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇతను ఉక్కు మనిషి కాబట్టి 16 నెలలు ప్రశాంతంగా బయటకు వచ్చినప్పుడు అందరం అనుకున్నాం, జైలు నుంచి వచ్చినప్పుడు ఎలా వస్తాడా జగన్మోహన్ రెడ్డి గారని. బ్రహ్మాండమైన ఒక సింహంలాగా బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత 3604 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఒక రైతులు, విద్యార్థులు, వ్యాపారస్తులు అందరికి కూడా ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకొని నవరత్నాలు పెట్టడం జరిగింది. ఒక అద్భుతం. 151 ఎమ్మెల్యేలను గెలిపించడం కూడా జరిగింది. ప్రజలు ఈరోజు ఆ రోజు నుంచి 11 వచ్చినాయి మొన్న, అప్పటికి కూడా ఎక్కడ తగ్గలేదు జనాలు. చాలా అవమానాలు జరిగినాయి మన కార్యకర్తలకు. రాష్ట్రం అంతా చాలా ఘోరాతి ఘోరంగా జైల్లో ఉన్నారు. నా వరకు తీసుకుంటే కౌంటింగ్ అయిన గంటల్లోనే అది హైవేలో ఉన్న కోళ్ల పగలకట్టడం జరిగింది. అలాగా ఎంతో మంది రకరకాలుగా. మొన్నైతే మేము కొంతకాలం అసలు ఏమైపోతాం అనిపించింది. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మా మీద తీసుకున్న చర్యలు, అనూప్ రెడ్డిని జైల్లో పెట్టారు. అశ్విన్ కుమార్ రెడ్డి మీ అందరం ఎక్కడెక్కడో ఉండాల్సిన పరిస్థితులు తీసుకొచ్చింది ప్రభుత్వం. మరలా తిరిగి మనం అదే 150, 160 ఎమ్మెల్యేలు గెలుచుకోవాలి. ఇప్పుడు ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రతి ప్రోగ్రాంలో కూడా మన రక్తదానం శిబిరం జరిపితే ఇనుముడుగులో వంశీ అమెరికాలో ఉంటాడు, ఇది శతమాన్ జగన్ కాయన. ఈ రోజు కూడా ఈ కేక్ 55 కిలోల కేక్ కూడా వంశీ గారి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. విచిత్రం వేసింది, బ్లడ్ క్యాంప్ మొదలు పెడితే 100 మంది క్యూలో ఉన్నారు. 9 గంటలకి 100 మంది క్యూలో ఉన్నారు. మేము పోయి పూజ చేయించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు పుట్టినరోజు పూజ చేయించి వచ్చే లోపలే రెండు రౌండ్లు అయిపోయింది 12 బెర్తుల్లో. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విపరీతమైన టెన్షన్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు మనం 3 ఇయర్స్ అయిపోద్దా, ఎప్పుడెప్పుడు మన ప్రభుత్వం వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ చూసుకుందామా, ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మళ్ళా ఇక్కడ చూసుకుందామా, ప్రసన్న కుమార్ రెడ్డి ఎప్పుడు మంత్రిగా చూసుకోవాలనే ఆలోచన తప్ప కానీ ఏది దానికి భయపడడం లేదు. మేమందరూ చాలా చాలా బాధ పెడుతున్నారు మమ్మల్ని రకరకాలుగా. నెక్స్ట్లో పెద్ద ఫోటో కనపడ్డా కానీ టార్చర్ పడుతున్నాం. ఈ టార్చర్ అంతా 3 సంవత్సరాలు అందరూ కూడా పడాలి. కానీ మన నాయకులు ఎవరు కూడా బెదరకుండా వస్తున్నారు. ఎక్కడ కూడా చిన్నదానికి కూడా బెదరడం లేదు. ఎన్నైనా పెట్టు నువ్వు, మేము భరిస్తాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆ పీఠం మీద కూర్చోబెడతాం. మీ అందరం కూడా మళ్ళా స్వేచ్ఛా స్వతంత్ర కాలను తీసుకుంటామని చెప్పి అనుకుంటూ వస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, 10 గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా మాటలు విన్నందుకు మీ విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవూరు మండల మహిళా అధ్యక్షురాలు
జ్యోతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మన జగనన్నకి భగవంతుడు సంవత్సరములనే దయా కిరీటాలు ఆయనకి ధరింపజేశాడు. ఆయన ఈ ఒక్క పుట్టినరోజే కాదు, అనేక పుట్టినరోజులు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్, తర్వాత వచ్చి ఆయనకి అందరు దేవుళ్ళు అంటే ఇష్టము చాలా. ఆయనకి అందరి మీద భక్తి శ్రద్ధలు ఉన్నాయి. అందుకని దేవుడు ముందుగా ఆయనకి సంవత్సరములనే దయా కిరీటాలు ఆయనకి ధరింపజేశాడు. జగనన్న కుటుంబ సభ్యులందరికీ ఈరోజు ఒక సంతోషకరమైన దినము. ఎందుకంటే ఒక వినూతనమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన కడుపును పుట్టిన ఈయన. మామూలుగా చెప్పాలంటే మన జగనన్న ఒక డైనమిక్, ఒక రియల్ హీరో. ఎందుకంటే ఆయనకి ఇంకా పేర్లు చెప్పడానికి కూడా ఏముండవు. ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనందరం సంతోషంగా చేసుకున్నాము. ఎందుకంటే మన జగనన్న ఇంకా అనేక మందికి, పేదవారికి ఎంతో మందికి సహాయపడాలి. రాబోయే రోజుల్లో మన జగనన్న ప్రభుత్వం వచ్చి మళ్ళీ మన జగనన్నని మనం ఒక హీరోగా, ఒక ముఖ్యమంత్రిగా అనేక సంవత్సరాలు చూసుకోవాలని, మనందరం ఈ ఐక్యత ఇలాగే కొనసాగాలని, నెల్లూరు గడ్డ వైఎస్ఆర్ అడ్డ, కోవూరు గడ్డ వైఎస్ఆర్ అడ్డ, ఇలాగే మనందరం ఐక్యతతో కొనసాగాలని మన జగనన్నకి మా మహిళల తరఫున, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల తరఫున హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ ముగించుకుంటాం. కోవూరు మండల జెడ్పీటీసీ శ్రీలత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా మన జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే మన జగనన్న మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి మనకి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ తీసుకుంటా కూడా అందరూ బాగా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఎన్నో మాయ మాటలు చెప్పి జనాలకి మోసం చేయడం జరిగింది. కనుక ఇవన్నీ ప్రతి ఒక్కరు గమనిస్తూ మీరు ఆలోచిస్తూ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోఆప్షన్ సభ్యులు జుబేర్ భాయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. హ్యాపీ బర్త్డే జగనన్న. మైనారిటీస్ తరఫున బర్త్డే విషెస్ చెప్తున్నాము. ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది. కానీ ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద అనవసరమైన కేసులు, లేనిపోని కేసులు సృష్టించి లోపల పెట్టి ఇబ్బంది పడుతున్నారని చాలామంది సైలెంట్గా ఉన్నారు. దీని ప్రభావం రేపు పంచాయతీ ఎలక్షన్స్లోనే అవపడుతుంది. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు ఎప్పుడు డేట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి. వాళ్ళు కూడా చూసుకుంటూ ఉండాలి ఏం చేస్తున్నాం అనేది. చాలా ఓవర్గా చేస్తూ ఉంటారు. దేంట్లో సంబంధం లేదు, ఏ ఒక్కరి జోలి పోని వాళ్ళ మీద కూడా అనవసరమైన కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, అందరూ గమనిస్తూ ఉంటారు. కోవూరు మాజీ సర్పంచ్ కోట ఉమా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ మా తమ్ముడికి ఈరోజు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఈరోజు చాలా ఆనందమైన రోజులు. కానీ మన ప్రభుత్వం లేకపోయినా కూడా ఇంతమంది జగన్ కోసం మన పుట్టినరోజుకి ఇంతమంది అటెండ్ అవ్విన దానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. సింహం లాగానే మళ్ళీ 3 years తర్వాత వస్తారో మనం దీనికోసమే ఎదురు చూస్తున్నాము. మనకి ఎన్ని ఆకంఠాలు వచ్చినా కూడా మనము దాన్ని కూడా ఎదుర్కొని మన బాస్ బయటికి వస్తారు. 3 సంవత్సరాల తర్వాత సీఎం మన ప్రసన్న ఎమ్మెల్యేగా ఖాయం. చెర్లపాలెం నీలపరెడ్డి ప్రసాద్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పత్రికా విలేకరులకి అందరికీ నా నమస్కారం. 53వ రోజు తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఎంత ఘనంగా ఉందంటే 55వ సంవత్సరం కానీ 56లో కానీ మళ్ళా ముఖ్యమంత్రిగా 7నే జరుపుతారు పుట్టినరోజు. వాళ్ళకి పతనం ఆరంభమైంది.
నిన్న కోటి సంతకాలు సేకరణ విజయవాడకు పోతే గవర్నర్ బిత్తరపోయి ఆడ ప్రెస్ మీట్ పెడితే చంద్రబాబు నాయుడికే దాంట్లో నుంచి నీళ్లు కానీ నిన్న ఒప్పుకున్నాడు. ఇదేంటి ఈ ఉద్యమం ఏంటి, ఈయనకేంటి ఈ వ్యాన్లు ఏంటి, ఈ సంతకాలు ఏంటి, ఈ నాయకులు ఏంటి. విజయవాడలో గవర్నర్ వీళ్ళు ఎంత దూరం తాడేపల్లి నుంచి ఆ జనమేంటి. దాన్ని బట్టి 53వ పుట్టినరోజులో ఇది మొదలు 55, 56కే కూటమి ప్రభుత్వానికి అంతం. నిన్న పిఠాపురంలో ఆయన బొమ్మలాటాడు ఆయన ఎమ్మెల్యే చెప్పారంట, అయ్యా మన పీకులు తాగడం లేదు, ఏది మేము ఎమ్మెల్యేలు ఊరికే తెలుగుదేశం వాళ్ళే పెత్తనం చేస్తున్నారంటే ఏం చేయమంటారో నాకే పెత్తనం లేదు మీకే ఇచ్చేది అన్నారంట. ఎవరో పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ఉన్న ప్రభుత్వం బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు నిరాజనం పట్టే రోజు 2 సంవత్సరాల్లోనే ఉంది. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు మనుగడ సాగిస్తుందో మనం చెప్పలేం. 55 కావచ్చు, 56వ పుట్టినరోజు కావచ్చు జగన్కి రేపు వచ్చే మరలా భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా మనం ఇదే దాంట్లో బ్రహ్మాండమైన కార్యక్రమం జరుపుకుంటామని చెప్పి ఇవాళ ఏదో చెప్తా ఉన్నారు. మన శాసనసభ్యురాలు కూడా చెప్పింది కోవూరు చూసుకోపోతుంది. ఎడకు చూసుకోపోయిందో నాకు అర్థం కదా. కోవూరుగానే ఉంది, ఇల్లు ఆడకు చూసుకోపోయింది కోవూరు. వైఎస్ఆర్ ప్రభుత్వం వైఎస్ఆర్ వాళ్ళు ఖాళీ అయిపోయారు. ఇదేందో నేను ఎక్కడ వెళ్ళా, కోవూరు చూసుకోపోయింది, ఏడపోయింది చూసుకొని. ఏమైనా బిల్డింగులు చూసుకోపోయినాయా, రైతులు చూసుకోపోయారా, నాకు అర్థం కాల. ఆ విధంగా కూటమి నాయకులు కూటమి ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. నిన్న ఒక దాంట్లో యూట్యూబ్లో పెట్టాడు ఒక ఆయన, నెల్లూరు పెద్దారెడ్లో పైన వైఎస్ఆర్సీపీ వయసు మళ్ళింది అని. ఆయన ఎవడో నాకు తెలవదు. కూటమి పెద్దారెడ్లు, నెల్లూరు పెద్దారెడ్లు అందరూ కూటమి వైపు మళ్ళేరు, దారి ఇటు తిరిగింది అని. ఆ విధంగా ఉంది కాబట్టి ప్రజలందరూ మరో ధైర్యంగా ఎన్ని కేసులు పెట్టారు, మా మీద కూడా పెట్టారు కేసులు, పెట్టుకొని ఏమవుతాయి ఇబ్బందిగా. దాని గురించే మీరు పత్రికా విలేకరులకు అందరికీ దయచేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేస్తూ ముందుకు నెట్టండి అని చెప్పి దయచేసి వేడుకుంటూ సెలవు తీసుకుంటాం. కోటి సంతకాల ర్యాలీలో నేను కూడా పాల్గొన్నాను. పూర్తిగా కాకపోయినా కంప్లీట్ గా దాన్ని లైవ్ లో చూస్తూ ఉన్నా. విజయవాడ వణికిపోయింది. అసలు ఏమైపోయింది, వైఎస్ఆర్ పార్టీ వచ్చేసిందా అన్నంత మిగతాహంగా ర్యాలీ జరిగింది. కోటి సంతకాల ర్యాలీ అన్ని 26 జిల్లాల నుంచి వచ్చిన వెహికల్స్ అవన్నీ గవర్నర్ దగ్గరికి వెళ్తుంటే విజయవాడ పట్టణం అసలు వణికిపోయింది. టీడీపీ కూటమి ప్రభుత్వం శ్రేణులన్నీ కూడా. కోవూరు నియోజకవర్గ సీనియర్ న్యాయవాది శ్యామాచార్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకోవటానికి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట సింహం సింగిల్గానే బయలుదేరింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, జగనే జనం, జనమే జగన్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు జనాలంతా కూడా. మనం చూస్తూ ఉన్నాం. మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన జన్నేత అంటున్నారు. కానీ ఎలాంటి ఏ వ్యక్తికి కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత జనం అభిమానించే వ్యక్తి దొరికాడంటే అది కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకోటి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, నియోజకవర్గాల్లో కానివ్వండి, జిల్లా స్థాయిలో కానివ్వండి, ఒక నాయకుడికి జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకుంటామంటే అది ఇప్పటికి ఏ నాయకుడు కూడా జరగకూడదు. మేము నాయకులు అని చెప్పుకునే వాళ్ళకి అసలు జన్మదినం ఎప్పుడు కూడా వాళ్ళకి తెలిసి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలా, రాజకీయంగా రాకుండా చూడాలా, రాజకీయంగా అంతమందిస్తామని చెప్పి ఆ కూటమి నాయకులు కొంతమంది పోలీసులు కానివ్వండి ఇంకోటి ద్వారా వాళ్ళని జైల్లో పెట్టాలని ప్రయత్నిస్తే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి డబ్బాలు కానివ్వండి,
మేము సైతం జైలుకు పోతాం. అదేవిధంగా మా లీగల్ అడ్వకేట్స్ గారండి స్టేట్ వైడ్గా ఎక్కడైనా కూడా మమ్మల్ని జైలుకు పంపిస్తారు, మిమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి భయం లేకుండా వైఎస్ఆర్ లీగల్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉందంటే అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైంది, ఇంకా ఏ నాయకుడు కూడా సాధ్యం కాదు. దానికి అలాంటి మహోన్నత వ్యక్తి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం చాలా సంతోషం విషయం. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా మండలాధ్యక్షుడు గారికి కృతజ్ఞతలు. కోవూరు నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు చంద్రెడ్డి గారిని మాట్లాడాల్సింది. మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఇక్కడ వచ్చిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి మన ప్రియతమ నాయకులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహంలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాం. ఇప్పుడు పిల్లలు పరిపాలించేటటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దోచుకొని దాచుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఒక సింహంలా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత మనకి ఉంది. అలాగే ఈరోజు మన కోవూరులో కూడా ఎంతో ఘనంగా ఈ బర్త్డేని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. మన కోవూరులో యువ నాయకత్వంలో అనూప్ రెడ్డి అన్న నాయకత్వంలో మన కోవూరులో రాబోయే రోజుల్లో మన నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకునేదానికి మనం అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనకు మంచి నాయకత్వం కోవూరులో ఉంది. అనూప్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అరెస్టులు చేసినా, భయపెట్టినా, జైల్లో పెట్టినా కూడా జంకకుండా మన కోవూరులో నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మన కోవూరులో పెద్దలు మనకి భీష్మాచార్యుల్లాగా మనకి సలహాలు సూచనలు ఇస్తూ మనల్ని నడిపించేదానికి మన రాధన్న కానీ, అలాగే నరసింహల్ రెడ్డి కానీ, మన మహిళా నాయకులు కానీ, జడ్పీటీసీ మన శ్రీలత మేడం కానీ, మాజీ సర్పంచ్ శ్రీదేవి మేడం గారు కానీ, అలాగే నరసింహల్ రెడ్డి అన్న కానీ, మల్లికార్జున అన్న కానీ, వసంత రెడ్డి అన్న కానీ, వీళ్ళంతా సీనియర్ల నాయకత్వంలో వాళ్ళ గైడెన్స్ లో యువ నాయకత్వం బాగా పనిచేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని, అలాగే మన ప్రియతమ నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది. ఏ ఇబ్బంది వచ్చినా మేము మీకు అన్ని రకాలుగా సహకారం ఇస్తాం, అన్ని కార్యక్రమాల్లో మీకు అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. నెల్లూరు జిల్లా ఎస్సీ సెల్ సెక్రటరీ గారు జగన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులకి భయపడద్దు, మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ఒకటే ఒక నా మాట, ప్రతి ఒక్కరివి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో కష్టపడి పనిచేసి మన ఎమ్మెల్యే గారిని మంచి మెజారిటీ గెలిపించుకోవాలా. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి, అందరూ కష్టపడి పనిచేసి వార్డు మెంబర్ని, పంచాయతీ ప్రెసిడెంట్ని అందరి మన ఎమ్మెల్యే గారిని బహుమతిగా ప్రదర్శించాలని కోరుకుంటూ సెలవు. నెల్లూరు జిల్లా రైతు అధ్యక్షులు శివ నరసింహారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి కోవూరు మండల నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు,
అదేవిధంగా పత్రికా విలేకరులకు అందరికి కూడా ప్రింట్ వీడియో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా జగనన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని దిశ మార్చిన జగన్మోహన్ రెడ్డి 53వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో చేసింది ఏమీ లేదు, ఆర్భాటం హంగు తప్ప. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో వచ్చిన రైతు పంట ఏ పంట కూడా రైతులు లాభపడే పరిస్థితి లేదు. ఏది చూసినా అమరావతి గారు పోలవరం ఈ రెండింటినే చూపిస్తున్నారు తప్ప రైతుల బాధలు పట్టించుకున్న కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమైందనే చెప్పాలి. రాబోయే ఎలక్షన్లో మనందరం కూడా గురించి కష్టపడి 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలి. అదేవిధంగా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకుని మంత్రిని చేసుకోవాలని విధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనుపురెడ్డి గారికి ధన్యవాదాలు సెలవుస్తున్నాను. ఎనమడు సర్పంచ్ గారు దార్ల ప్రవీణమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రతి మండలం నుంచి పెద్దవాళ్ళకి నమస్కారాలు. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సార్, ఇప్పుడు ఒక అరాచకం ఒక ప్రభుత్వం మాకు ఇనుమడుగులో జరిగింది సార్, మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఏంటంటే గత ప్రభుత్వంలో మా ప్రసన్న అన్న కావచ్చు, మా జగన్మోహన్ రెడ్డి హయాంలో మాకు 15 కోట్లు మా ఇనుమడుగులో జరిగాయి సార్. పంచాయతీ నుంచి 1.5 కోటి పని జరిగింది సార్. కానీ అందరూ చెప్పి చేశాను సార్. నేను ఈ ప్రభుత్వంలో మా ఎంపీ ఫండ్ అని చెప్పని 10 లక్షలు వచ్చింది సార్. పంచాయతీకి వచ్చినప్పుడు నేను సంతకాలు పెట్టాను. అంటే మా గ్రామానికి ఉపయోగించుకోవాలి, కానీ నేను పక్కకి వెళ్ళకూడదని చెప్పని బయటికి రిటర్న్ పంపించకూడదని సంతకాలు పెట్టాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందని నాకు చెప్పకుండా చేయకుండా మీకేంటి నేను చెప్పేది అన్నట్టుగా వాళ్ళే వర్క్ చేసుకుంటున్నారు సార్. ఈ 10 లక్షలు ఇలాంటి అరాచక పనులు మా ఎమ్మెల్యే గారు మళ్ళీ రావాలి, ఎమ్మెల్యే అవ్వాలి, మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి. మా ప్రభుత్వాన్ని మా ఊర్లో ఇలా అరాచకం చేస్తారు. ప్రతి మండలంలో సార్ ప్రతి సర్పంచులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈ అరాచక ప్రభుత్వాన్ని మేము భరించలేకున్నాం సార్. మేము ఈ సంవత్సరం నుంచి ఎంత జరుగుతుందంటే మా రెడ్లు కావచ్చు, మేము కావచ్చు, వాళ్ళకి మేము చెప్పడం వాళ్ళు ఇబ్బంది పడతాం, మేము ఇబ్బంది పడతాం. ఈ అరాచక ప్రభుత్వాన్ని భరించలేకున్నాం సార్. మొన్న బ్లడ్ క్యాంపు మన ఎమ్మెల్యే గారు పుట్టినరోజు పెట్టాను సార్. చాలా చక్కగా జరిగింది సార్. మా పిల్లలందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టు ఈ ప్రభుత్వం సంవత్సరం నుంచి పంచాయతీలో అంత నరక వేదన పడుతున్నానని తెలియజేసుకుంటున్నాను. మా సార్ మళ్ళీ రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను సార్. లాస్ట్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ప్రమీలమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు వేదిక అలంకరించిన పెద్దలకి, పత్రిక విలేకరులకి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారికి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మన ఏమనుకోబాకండి, మనం చెప్పలేదు నేను ఆయన జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చెప్తున్నాను, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు జన్మదినం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో కోవూరు మండలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేక్ కట్ చేసి ఆయనకి అభినందనలు మరియు బర్త్డే విషెస్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ తెలియజేయడం జరిగింది. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రెడ్స్ అండ్ మళ్ళీ ఫ్రూట్స్ని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో హీటర్స్ లేవని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు 25 లీటర్స్ సంబంధించిన గ్రేజర్లు 2 పంపించడం కూడా జరిగింది. తర్వాత సాయిబాబా గుడిలో జగన్మోహన్ రెడ్డి గారికి పూజలు నిర్వహించి ఆయన అష్టైశ్వర్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆ దేవుడి బలం, శక్తి అతనికి ప్రసాదించి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే విధంగా ఆ దేవుణ్ణి కోరడం కూడా జరిగింది.
ఈరోజు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళీ ఎప్పుడు సీఎం అవుతారని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం 8 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు అందరికీ కనపడింది. పోతే కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ 2029లో ఇప్పుడు దాకా లేని మెజారిటీని తిరిగి మళ్ళీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలుస్తారని కూడా ఈ కార్యక్రమంలో మేమందరం తెలియజేస్తా ఉన్నాం. ఇంతటి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోతే ఒక్క నిమిషం, లీగల్ సెల్ టీంకి పెద్దల ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. వెనక నుంచి వేసేసింది, వెనక నుంచి వేసేసింది అందరికి. సీనియర్ న్యాయవాది శ్యామాచార్యులు గారిని పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి గారు సన్మానం చేయాల్సి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. చెంచురెడ్డి గారిని వసంత్ రెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చిరంజీవి గారు, మల్లికార్జున రెడ్డి గారు, జుబేర్ బాయ్ గారు, దినేష్ అన్న, దినేష్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు కలిపి శ్రీనివాసులు రెడ్డి గారికి శాల్వా కప్పి సన్మాన్. ప్రసాద్ రెడ్డి గారు, దినేష్ రెడ్డి గారు. ఓకే చెప్పండి కదా. నెల్లూరు జిల్లా సెక్రటరీ మల్లన్నని నరసింహరెడ్డి గారు మరియు విజయసేనారెడ్డి గారు, ఆదిపురెడ్డి గారు సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సార్ కొద్దిగా ముందు రండి, ఇట్రండి. జనార్దనకి మన పోతిరెడ్డిపాలెం మల్లికార్జున మరియు జానాగౌడ్ గారు, రాజా గారు అందరూ వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. సేనన్న అందరూ రండి. పోతిరెడ్డిపాలెం సంబంధించిన లీడర్లందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. చైతన్యానికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. బాలకృష్ణని వాకా సుబ్బారామరెడ్డి గారు మరియు నెల్లూరు శివారెడ్డి గారు వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఎనమడుగు శ్రీధర్ అన్నను కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. చిల్లపాలెం హరిప్రసాద్ అన్నను కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీధర్ అన్ని శ్రీధర్ని ఎనమడుగు సంబంధించిన రావాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ అన్న చెల్లపాలెం సంబంధించిన
లేగుడిపాడు ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాసులు రెడ్డి గారు, లేగుడిపాడు శ్రీనివాసులు రెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం. వెలకూరు కాలనీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బారెడ్డి గారు, శ్రీనివాసులు గారు, రవి గారు, చోటు గారు, వెలకూరు కాలనీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా, సుధీర్ గారు, చెంచురెడ్డి గారిని మన యువజన విభాగం అధ్యక్షులు చిరంజీవి గారు మరియు వాళ్ళ మిత్రబృందం సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. చెంచురెడ్డి గారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. వెలకూరు కాలనీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వచ్చి శ్రీ చైతన్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. ఏదల సుధీర్ గారు మరియు అంబటి గోపాల్ రెడ్డి గారిని కూడా రావాలి. వెలకూరు కాలనీకి సంబంధించిన గోపాల్ అన్ననే, సుధీర్ అన్ననే రావాల్సిందిగా కోరుతున్నాం. కోఆప్షన్ సభ్యులు జుబేర్ భాయ్ మరియు వారి మిత్రబృందం దౌలత్ గారిని, శ్యామాచార్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మహిళలందరూ వచ్చి మన ఏకైక మహిళా లాయర్ కావ్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. జెడ్పీటీసీ మనకుండే మహిళా నాయకులందరూ వచ్చి సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మహిళలందరూ వచ్చి మన మహిళా లాయర్ అయినటువంటి కావ్య గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ మౌనికమ్మారా, ప్రమీలక్క, అక్క, చిన్నక్క ముందుకు రండి. సుధమ్మ, ఇంకెవరైనా ఉన్నారా చూడండి. మోనకక్క, చిన్నక్క, జ్యోతక్క, అక్క ముందుకు రండి. అక్క ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా దండగా ఉన్నటువంటి లీగల్ సెల్ టీం కి మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాళ్ళకి ఎన్ని వృత్తిలో ఎన్ని పనులున్నా కూడా పార్టీ కోసం ఇంతటి కష్టపడుతున్నటువంటి శ్యామాచార్య గారికి, చెంచిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మల్లికార్జున గారికి, బాలకృష్ణ గారికి, జనార్దన్ గారికి, చైతన్య గారికి, కావ్య గారికి ప్రత్యేకించి వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రుణపడే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రూప్ ఫోటో అందరూ నాయకులందరూ వెనక్కి కూర్చోబెట్టు. నాయకులు వెళ్ళిపోండి, అందరూ నాయకులు వెనక్కి వెళ్ళిపోండి. పార్టీలో ఉన్నప్పుడు కష్టపడినటువంటి వాలంటీర్లు అందరూ కృష్ణ గారు, ఏడుకొండల గారు, సుధీర్ అన్న గారు అందరినీ రావాల్సిందిగా, ఆదిరెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు పచ్చివాళ్ళ రాధాకృష్ణారెడ్డి గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. సుబ్బయ్య గారు, సుధీర్ గారు రండి, అందరూ రండి. చిరంజీవి గారి మిత్ర బృందం మరియు గోపాలానికి సంబంధించినటువంటి శివ గారు, వారి వాళ్ళ టీం కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. వెలకూరు కాలనీకి సంబంధించిన రవి గారు, జుబేర్ బాయ్, కోఆప్షన్ సభ్యులు జుబేర్ బాయ్ గారు ఎక్కడున్నా కూడా
జుబేర్ భాయ్ గారు, జుబేర్ భాయ్. ఓకే, ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాం. ప్రత్యేకించి ఈ లీగల్ సెల్ టీమ్ కి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మళ్ళీ ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరూ మీకు రుణపడి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని కష్టాలు వచ్చినా మీరు మాకు అండగా ఉన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడు కూడా, మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం. మీరు మాకు ఈ కష్టకాలంలో పార్టీ కానీ నాయకుడు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు చాలా అండగా ఉన్నారు. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అందరూ జనార్దన్ నీ కారులా జనార్దన్ అయిపోయింది, ఆ కార్లని పెట్టండి, వెనకాల కార్లని పెట్టండి. వెరీ వెరీ అనీష్ దాంట్లో పెట్టి మందలే. రైట్ అప్పుడు ఆ నుంచి బండి వేసుకుని వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ కింద పెట్టి ఆ గేదర్ కూడా కింద పెట్టి అనీష రెండో గేదర్ రెండు కింద పెట్టు పక్కనే పక్కనే ఓకేనా? కింద పెట్టు చేతి మాట అది ఓకే సీను మీరు పక్కన నుంచి కదా అటు
అటు పక్క పోతా అలా ఇచ్చారా అన్నా రాసుకున్నా వచ్చేసారు అనుకో వాళ్ళు కూర్చున్న వాతావరణం బాగుంటుంది పోరండి అయిపోయింది ఆయన పక్క పోండి అని చెప్పి మీరు అటు పోవాల్సి కూర్చోండి అందరూ అటు పోండి వచ్చి చెప్తాను జగన్ పుట్టినరోజు అందుకని చెప్పండి జగన్మోహన్ జగన్మోహన్ పుట్టినరోజు ఫ్రూట్స్ చామండి అన్నా కనబడుతున్నావా అన్నా వాళ్ళని పిల్లవన్నట్ట జగన్మోహన్ గారి పుట్టినరోజు ఇక్కడ ముందుకెళ్తే రమ్మన్నాయ్యా చిన్న మస్తానా అది ఇచ్చేయండి చెప్పండి జగన్మోహన్ గారి పుట్టినరోజు సర్పంచ జగన్మోహన్ పుట్టినరోజు చెప్పు చెప్పు తీసుకో